నమస్తే 6 minutes 24 న్యూస్ కు స్వాగతం నేను తరంగిణి రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పీఎం కిసాన్ తో పాటే అన్నదాత సుఖీభవ మంత్రి అచ్చెన్నాయుడు గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం మంత్రి అనిత కాంగ్రెస్ ప్రభుత్వానిది దివాలా కోరుతనం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అమరావతిలో 1000 ఎకరాల్ని అమ్ముతాం అప్పులు తీరుస్తాం మంత్రి నారాయణ తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు 10,000 కోట్లిచ్చిన ఎన్ఈపీకి ఒప్పుకోం కేంద్రానికి తేల్చి చెప్పిన స్టాలిన్ మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం పక్కా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు తిరుమలలో సరిదిద్దండి చంద్రబాబుకు మంత్రి కొండ సురేఖ లేఖ సీఎం రేవంత్ రెడ్డిది 5D పాలన బోర నరసయ్య గౌడ్ సిఐడి పీటీ వారెంట్ పోసాని విడుదలకు బ్రేక్ ప్రజాపాలనలో ఆగని అక్రమ కేసులు 2 మహిళా జర్నలిస్టుల అరెస్ట్ మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి హరీష్ రావు అమెరికా విద్యాశాఖలో ఉద్యోగుల కోత సగం తగ్గనున్న వర్క్ ఫోర్స్ మొక్కల ఉనికిని దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ 2040 నాటికి ప్రపంచంలో ఆహార సంక్షోభం స్పేస్ ఎక్స్ తో రిలయన్స్ జియో ఒప్పందం భారత కస్టమర్లకు స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు లోక్సభ ఎన్నికల వరకే ఇండియా బ్లాక్ సిపిఎం పొలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాష్ కరత్ తెల్ల కార్డులు లేని వారికి కూడా ఉచిత చికిత్స మంత్రి సత్యకుమార్ యాదవ్ వేముల వీరేశానికి న్యూడ్ వీడియో కాల్స్ నిందితుల అరెస్ట్ తెలంగాణ ప్రజల కలల సాకారానికే బడ్జెట్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్రంలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పించండి వివేక్ వెంకటస్వామి ఈజీఆర్టీసీలో కీలక పరిణామం ఏకంగా సజ్జనార్పై ఆరోపణలు చేసిన ఉద్యోగులు ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం 2 స్పాట్ డెడ్